శ్రీరామచంద్రాయ నమః. పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు. తెలుగు కవి చేసిన కవిత అసేద్యం పద్యం, ఆనంద వైద్యం పద్యం మనోరోగానికి మందులా పనిచేస్తుంది. మల్లెల లాంటి పరిమళ భరిత పద్యములను మీకు వినిపిస్తున్నాను. విని భక్తి పారవశ్యంలో ఓలలాడండి. చేసిన దుష్ట చేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి, తామూసిన ఎంతటన్ బయలు ముట్టకయుండదెట్లు, రాగిపై బూసిన బంగారుం చెదిరిపోవ కడంగిన నాడు నాటికిన్, దాసిన రాగి కానబడదా జనులెల్ల రెరుంగ భాస్కరా. ఓ భాస్కరా, చేసినట్టి చెడ్డ పనిని తెలుపక నేర్పుతో కప్పిపుచ్చి దాచిపెట్టిన ఎడల ఎట్లు తెలియకుండును? రాగి మీద బంగారు పూత పూసిన అది చెదిరిపోవుటకు మొదలు పెట్టిన తర్వాత దినదినము క్రమక్రమముగా పోయి రాగి బయటపడును గదా. తగిలి మదంబు చే నెదిరి తన్ను నెరుంగక దొడ్డవానితో, పగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతెగాక, తానే గడి జయింపనేరడది నిక్కము దప్పదు దాత్రి లోపలన్, తెగి యొక్క కొండతో తగరుడి కొని తాకిన నేమి భాస్కరా. ఓ భాస్కరా, తన బలమును ఎదుటివాని బలమును తెలుసుకొనలేక బలవంతునితో పోరాడబూనుకొనినవాడు బుద్ధి లేక చెడిపోవును, ఎప్పుడూ జయింపలేడు. ఇది నిజము, తప్పునది కాదు. పొట్టేలు గర్వించి కొండతో ఢీకొని జయించున తానే చచ్చిపోవును గదా. తడవగరాదు దుష్ట గుణతత్వం మెరుంగక ఎవరైనా, నా చెడుగుణ మిట్లు వల్వదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై, కడుదెగజూచగ మరుగగాగిన తైలము నీటి బొట్టుపై, పడు నిడనాక్షణం బెగసి బగ్గున మండక యున్నె భాస్కరా. ఓ భాస్కరా, చెడ్డవాని స్వభావమును తెలుసుకొనక వాని చెడ్డ గుణమును వదలని చెప్పుటకు ప్రయత్నింపరాదు. అట్లు చెప్పబోయిన కోపమును బూని తెగించి చెడ్డ చేయును. సలసల కాగిన నూనె మీద నీటి బొట్టు పడగానే ఎగిరి బగ్గున మండక ఉండగలదా? తనకు పలంబులేదని ఎదందలపోయడు కీర్తి ఘోరు, నా గణగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన, మేలనుకోని పూను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి, తాననీశము మోవడే మరి మహాభారమైన దరిత్రి భాస్కరా. ఓ భాస్కరా, కీర్తిని గోరునట్టి గుణవంతుడు తనకు ఫలము లేదని మనస్సులు ఎంచుకొనడు. లోకమునకు మేలు చేయుటకే తలంచి పులుకొనును. శేషుడు 1000 నోళ్లతో గాలిని మాత్రమే ఆహారముగా తీసుకొనుచు మిక్కిలి బరువైన భూమిని మోయిచుండలేదా? తనకు నదృష్ట రేఖ విషదంబుగా గలిగిన గాని, లేనిచో జనునకు నెయ్యడన్ పరుల సంపద వల్ల ఫలంబు లేదుగా, కనువగ లెస్సగా తెలివి గలిగిన వారికి గాక, గ్రుడ్డికిన్ కనబడునెట్లు వెన్నెలలుగా ఎగనందుక రూపు భాస్కరా. ఓ భాస్కరా, తనకు అదృష్టము బాగుగా నుండవలే గాని ఇతరులకు అదృష్టము సంపద ఉండిన లాభమేమి ఉండును? కన్నులకు చూపు ఉండిననే వెన్నెల యందలి వస్తువులను కనబడును గాని గ్రుడ్డివానికి ఎట్లు కనబడును? ఎంత వెన్నెల కాసినను గ్రుడ్డివానికి ఏమి తెలియదు. ఆ ఆనందము కన్నులున్నవానికే తెలియను గదా. రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా. పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు వీణుల విందు చేయనుంది. కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.